స్వాగతం సుస్వాగతం సంపూర్ణ వ్లాగ్స్. ప్రతి వినాయక చవితికి మా అమ్మకి ఇష్టమైన వంటకము చేసి పెట్టేదండి మా అందరికీ. అది రాయలసీమలో మాత్రమే చేస్తారు. ఆ వంటకాన్ని ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను, వచ్చేసేయండి. పచ్చెనపప్పు కప్పు, బెల్లం అండి. మీకు ఎక్కువ తింటారంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే దీంతో ఒక కప్పు తీస్తున్నారు కాబట్టి ఒక కప్పే వేసుకోండి, సరిపోతుంది. ఈ పెద్ద కప్పుతోటి గోధుమ పిండి, ఇదిగోండి కొంచెం క్రిస్పీగా రావడానికి ఒక స్పూను బియ్యపిండి వేసుకుంటున్నానండి. యాలకలు 2. శనగపప్పు కడిగేసేసి ఈ కప్పుతోటి ఒక కప్పు నీళ్ళే పోసుకోవాలండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇదిగోండి అవి ఉడికేలోపు గోధుమ పిండి కలిపేసుకుందాము. కొంచెము ఉప్పు వేసేసుకోండి, వేసుకొని కలిపేసుకోండి. మనం చపాతీలకు కలుపుకుంటాం కదా, అలాగా మెత్తగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేసుకోండి. ఇవి పచ్చెనపప్పు సగం ఉడికితే సరిపోతుందండి. మరి మెత్తగా ఉడికితే మిక్సీలో వేసినప్పుడు పూర్ణము పల్చగా అయిపోతుంది, గట్టిగా రాదు. శనగపప్పు వేసాను, దీంతో పాటు బెల్లము, యాలక పొడి, పచ్చెనపప్పు 3 కలిపి వేసేసుకోండి. గట్టిగా వచ్చేస్తుంది పూర్ణం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని వచ్చేస్తానండి. ఇదిగోండి పూర్ణము ఇట్లా ఉండలుస్తట్టు వేసేసుకోవాలండి. రెడీ అయిపోయింది చూడండి పూర్ణము. ఇదిగోండి మనం గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇలా ఉండలు చేసి పెట్టేసుకోవాలి. అలానే పూర్ణం ఉంది కదా, ఈ పూర్ణము ఇట్లా రౌండ్ కాకుండా మనం ఇట్లా చేసి ఉంచుకోవాలి. ఇదిగోండి పూరిలాగా చేసేసుకొని ఈ కజ్జికాయల చెక్క ఉందండి, ఆ చెక్క మీద ఇలా వేసేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇదిగోండి ఇలా అనేసేస్తే ఈజీగా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. ఈ కజ్జికాయల చెక్క కూడా ఎక్కువ రేట్ ఏమి ఉండదండి, 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది. తెచ్చేసుకొని చేసేసుకోవచ్చు. ఇదిగో ఇలా వచ్చేస్తుందండి, అన్నీ అలా చేసేసుకోవచ్చు. ఇదిగో అన్నీ ఇలాగా చేసేసుకోవాలండి. నూనె కాగిపోతుంది, కాగంగానే ఒక్కొక్కటి కాల్ చేసుకోవటమే. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్ చేసుకోండి. ఇదిగోండి కాలిపోయినాయి, ఇలా టిష్యూ పేపర్ పెట్టి వేసేసుకోండి. ఇవేంటివో మీరే గెస్ చేసేసేయండి. నైవేద్యం సమర్పయామి.